నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించాలి. బహుజన సమాజ్ పార్టీ మహిళా నాయకురాలు పాలపర్తి శాంతమ్మ. ఈ నెల 21వ తేదీ నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలి. అర్చకులు కేశవస్వామి. సాక్షి విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలి. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు. నీటిపారుదల శాఖ మరియు డ్రైనేజీ శాఖల పరిధిలో నిర్వహించే ఆపరేషన్ మరియు నిర్వహణ పనులను తనిఖీ చేసి అధికారులకు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో నీటిపారుదల శాఖ మరియు డ్రైనేజీ శాఖలు నిర్వహించే మరమ్మతుల పనులను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ తనిఖీ చేశారు. జిల్లెలమూడి గ్రామంలోని నల్లమడ వాగులో కోతకు గురైన కరకట్ట ప్రాంతాన్ని వారు సందర్శించారు. నల్లమడ వాగులో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని, వాగు విస్తీర్ణం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. నల్లమడ వాగు విస్తీర్ణతకు కావలసిన భూమి కొరకు ప్రతిపాదనలు తయారు చేయాలని బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల జిల్లాకు నీటి సరఫరా చేసే పీటీ ఛానల్ను వారు తనిఖీ చేశారు. ఛానల్ నుండి నీటి సరఫరా నిలుపుదల చేయటం వలన ఛానల్లోని ఇసుక మెట్లను తొలగించాలని ఆయన అధికారులకు తెలిపారు. బాపట్లకు చెందిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోని పూడికలను తొలగించి ట్యాంక్ యొక్క విస్తీర్ణాన్ని పెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. దానికి సంబంధించి ప్రతిపాదన తయారు చేయాలని నీటిపారుదల శాఖ ఎస్సీకి జిల్లా కలెక్టర్ సూచించారు. బాపట్లకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుండి నీటి సరఫరాను 35 రోజుల నుండి 60 రోజులకు పెంచాలన్నారు. తదుపరి నరసాయపాలెంలోని చెరుకూరు ట్యాంక్ ఛానల్లోని గుర్రపు టెక్క, తూటుకాడ తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ మరియు బాపట్ల శాసనసభ్యులు ప్రారంభించారు. నరసాయపాలెం పంచాయతీ ప్రజలు వారి పంచాయతీలోని సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీలో చెత్త సేకరణ విషయమై వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నరసాయపాలెం పంచాయతీ సెక్రటరీ రాజును జిల్లా కలెక్టర్ చెత్త సేకరణ విషయమై ప్రశ్నించారు. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి చెత్తను సేకరించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో పడేయాలని, ఎక్కడ పడితే అక్కడ పడవేసినట్లయితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఇంట్లోనే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి అందించుటకు గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సేకరించిన చెత్తను సమాధుల్లో పడవేయటం గల కారణాలపై పంచాయతీ సెక్రటరీని ఆయన ఆరా తీశారు. పంచాయతీకి ఎస్డబ్ల్యూపీసీ ల్యాండ్ కొరకు జిల్లా రెవెన్యూ అధికారికి ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ పంచాయతీ సెక్రటరీకి సూచించారు. తదుపరి జిల్లా కలెక్టర్ మరియు బాపట్ల శాసనసభ్యులు నల్లమడ వాగు లాకులను పరిశీలించారు. నల్లమడ వాగు లాకులను గురించిన వివరాలను నీటిపారుదల శాఖ ఎస్సీని అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు అక్కడ మొక్కలు నాటారు. నీటిపారుదల శాఖ మరియు డ్రైనేజీ శాఖలో మంజూరైన పనులన్నింటినీ ఏకకాలంలో యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన కాలంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నీటిపారుదల శాఖ ఎస్సీ వెంకటరత్నం, డ్రైనేజీ శాఖ ఈఈ మురళీకృష్ణ, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల తహసీల్దార్ సలీమా, నీటిపారుదల శాఖ మరియు డ్రైనేజీ శాఖలకు చెందిన డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 2006లో చేశారు సార్. 20 సంవత్సరాలు. ఎన్ని ఎకరాలు మన జిల్లాలో నల్లమడకి ల్యాండ్? 190. ఏమన్నా బిల్లు అప్లోడ్ అవుతున్నాయా? మనం ఉంచి దాటుతాం కదా, రోడ్ క్రాస్ అవుతుంది. బాపట్లకి లెఫ్ట్లో నుంచి వెళ్తుంది. నేను చూసింది బాపట్లకి రైట్లో ఉంటుంది ఆ పొలాల్లో ఉంది అగ్రికల్చర్. సో దిస్ ఇస్ ద డ్రైనేజ్ మన ఏరియాకి. ఓకే, మనం కూడా ఎస్టీపీ పెట్టి దీంతో వదలాలి, లేకపోతే సౌత్ పోతుందని నేను ఇప్పుడు అదే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాను. నిన్న ఏదో ఎస్టీపీ అంతా రెడీ అయింది, వర్క్ స్టార్ట్ అయింది అని జీరోలో ఉంది మొత్తం. ఇది కూడా క్లీన్ చేస్తారా? గవర్నమెంట్ కాలువలన్నింటినీ నీళ్లు పారించాల్సి వచ్చింది.
ఇప్పటిదాకా 10 రోజుల కింద దాకా లేకపోతే డ్రై అయి ఉంటే పనులన్నీ చేసేవాళ్ళు. బాపట్ల టౌన్ ఏమైంది, 30 రోజులకి మించి నీళ్లు స్టోరేజ్ చేసే కెపాసిటీ లేదు. దానివల్ల మనం కొట్లాడి నీళ్ళు తీసుకొని వచ్చాం 10 రోజుల కింద. సో అవి మొత్తం అంటే బాపట్లను దృష్టిలో పెట్టి జిల్లా మొత్తం నింపేసాం, అన్ని ట్యాంకులు నింపేసాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే కాలువలన్నీ ఎంగేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు దొరికింది టైం, వర్షం వచ్చింది. ఇది కూడా ఎంత 15 రోజులే మనకు ఉండేది టైం. ఇప్పుడు 15 రోజుల లోపల, అందుకనే మీరు వర్క్లు 454 వర్క్స్ సైమల్టేనియస్ స్టార్ట్ చేయాలి. ఇచ్చిన వర్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవి సుమారుగా ఎన్ని కోట్లు, 10 కోట్ల కాదు ఉన్నాయి. నేను ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు నేను ఇచ్చినది ఒక 7.7 కోట్లు ఎంతో ఉన్నాయి. సో ఈ అన్ని పనుల్ని 20 రోజుల్లో చేసేయాలి. అది మనకున్న టాస్క్. మనం చేయలేదంటే ఈ సీజన్ మనము రైతులకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. ఈరోజు ఇదేదో 3 days అని ఉంది ఫోర్కాస్ట్. ఇది అయిపోతే నేను అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి, 454 వర్క్స్కి 454 డిఫరెంట్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. 454 డిఫరెంట్ మిషన్లు పనిచేయాలి. అందుకు మన వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఏం చేశారంటే దాని చుట్టుపక్కల ఒక 3 ట్యాంకుల్ని గుర్తించారు. ఈ రన్నింగ్ ఏదైతే రేపు రన్నింగ్లో డిసెంబర్ నెలలో, మోస్ట్లీ నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరిలోపు దీని నుంచి పంపింగ్ డైరెక్ట్గా మున్సిపాలిటీ చేయాలి. పెట్టి మరి మనం దాన్ని ఫిల్టరేషన్ తీసేయాలి. అది చేయాల్సింది. మాకు కంటిన్యూగా వాటర్ ఇస్తారు. ఆ 3 months దీన్ని పని ఖాళీ చేసేసి పని చేద్దాం అంటున్నాను నేను. ఆ టైంలో వర్షాలు కూడా ఉండవు. అంటే ఒక పడక. ప్రోగ్రాం కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి విలేకరుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. మాచర్లలో జరుగుతున్న ఎన్నిక కవర్ చేసేందుకు వెళ్లిన అశోక్ వర్ధన్పై దాడి చేయటం అమానుషమని ఆయన అన్నారు. అధికార పార్టీ కానీ ప్రతిపక్షం పార్టీలు కానీ ఇటువంటి చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హితో పలికారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులు పరిస వెంకట్, వాసు, వీరేష్, రాఘవ, చంటి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి టీవీ రిపోర్టర్ అశోక్ వర్ధన్ గారిపై మాచర్లలో ప్రోగ్రాం అంటే ఎలక్షన్కి సంబంధించి ఎంపీపీ వైస్ ఎలక్షన్కి సంబంధించి కవరేజ్ కోసం వెళ్ళిన సందర్భంలో తనపై దాడి చేయటం చాలా సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తాం. అది అధికార పార్టీ వాళ్ళైనా కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా సరే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చేయటాన్ని మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తూ వారికి మేము సంఘీభావం తెలుపుతూ ఇటువంటి చర్యలను అధికారులు వెంటనే ఖండించాలని, వీటిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చర్యలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని మేము బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున. గత 27 సంవత్సరాల నుంచి పోలేరమ్మ తల్లి కొలుపులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యాకసిరి నరసింహారావు తెలిపారు. కర్లపాలెం లంక ఛానల్ కట్టపై వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కొలుపులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాళికమ్మ, వీరబ్రహ్మంగారి ఆలయం డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో సంబరాలు నిర్వహించారు. పొంగళ్ళు, మొక్కుబళ్ళు, సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాకసిరి నరసింహారావు, కళ్యాణం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం పంచాయతీ కాలువ కట్ట మీద పోలేరమ్మ తల్లి సంబరాలు జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు యథాస్థితిగా కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మంగళవారం పోలేరమ్మ తల్లి సంబరాలు జరుగుతున్నాయి కావున 50 మంది భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క సంబరాలను చూసి తిలకించి అన్నదానం కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ భాగంలో కోరిన వారికి కోరు బంగారం అని, అట్లాగే సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చే దేవతని ఇక్కడ మేము ఎంచుకున్న తల్లి కాదు, ఆమె కొలువు తీరుంది. ఈ కట్ట మీద ఫస్ట్ 32 సంవత్సరాల కింద నాగం మెలిసినాక మా అమ్మగారు ఒంటి మీదకి మరి ముసలమ్మైన కాళ్ళు లేని నడవలేని ముసలమ్మ మీదకి వచ్చి పోలేరమ్మ తల్లి నాకు సర్ది పెట్టండి తెలియని వయసులో మేము ఎవరని పెద్దలను అడగ్గా నేను పోలేరమ్మ అని చెప్పి పెద్దలు చెప్పారు. ఆ పోలేరమ్మ తల్లిని కూడా నిలబెట్టుకున్నాం. ఆ భాగంలో నాగమ్మ తల్లి, ఈ భాగంలో పోలేరమ్మ తల్లి ఇద్దరు ఎలవటం ఈ గ్రామానికే ఎంతో మేలు జరిగింది. ఏ హానికరాలు లేకుండా, ఎలాంటి లోటు లేకుండా ఈ రోజున నిరుపేదలైన మమ్మల్ని కాపాడుతూ రక్షణగా ఉండ ఈ తల్లి కొంగు బంగారమే ఉంది. కోరిన వారికి కోరిన వరాలు ఇచ్చే తల్లిలాగా నిలిచింది కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
బాపట్లపట్నంలోని అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుండి 1వ తేదీ వరకు జరుగుతున్నాయన్నారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాపట్లపట్టణం 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోట వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం నందు 24వ వార్షిక బ్రహ్మోత్సవములు 30/5/2025 శుక్రవారం నుండి 1/6/2025 ఆదివారం వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 30/5/2025 శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, కలశ స్థాపన, గణపతి హోమంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 30వ తేదీ సాయంత్రం గణపతి, సుబ్రహ్మణ్య, నవగ్రహ, సుదర్శన శాంతి హోమములతో పాటు 108 రూపాయల నాణ్యములతో షోడశీ పూజ జరుగుతుంది. 31వ తారీఖు ఉదయం సహస్ర కలశములతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి అభిషేకము, నవగ్రహ, సుబ్రహ్మణ్య, గణపతి, సుదర్శన శాంతి హోమాలు జరుగుతాయి. 31వ తేదీ శనివారం సాయంత్రం 7 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా 1/6/2025 ఆదివారం ఉదయం 8 గంటలకు మహాచండీ యాగం జరుగుతుంది. చండీ యాగం అనంతరం పూర్ణాహుతి, అలాగే చేసిన భక్తులందరికీ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 1వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ దంపతులను నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది. బాపట్లపట్నంలోని శ్రీ రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవాలను ఈ నెల 21వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని దేవాలయం అర్చకులు కేశవస్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుడి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. మన స్థానిక బాపట్ల చీల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణమునందు కొలువుదీరి స్వామివారితో సరిసమానంగా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారికి హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 21, 22 అనగా బుధ గురువారాలలో స్వామివారి హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం స్వామివారికి ఉదయం 7 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అదేవిధంగా పంచామృతాలు, పళ్ళరసాలు, 108 కలశాలలో స్వామివారికి జలాలతో విశేష అభిషేక కార్యక్రమం, అనంతరం తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం, నీరాజన మంత్రపుష్పాలు. అదేవిధంగా 22వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 7 గంటలకు స్వామివారికి విశేష సింధూరార్చన కార్యక్రమం, అనంతరం నాగవల్లి దళ సహిత విశేష కమలపాకులతో లక్షపత్రి పూజా కార్యక్రమం, అదేవిధంగా 10 గంటలకు స్వామివారి మన్యు సూక్త సహిత విశేష మూలమంత్ర హోమార్చన కార్యక్రమం, అదేవిధంగా పూర్ణాహుతి, అంతహోమం, 12 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు. విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు ఉన్నాయి కావున ఈ 2 రోజుల పాటు పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భక్తులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పుర ప్రజలకు త్రాగునీరు అందించాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ మహిళా నాయకురాలు పాలపర్తి సంతమ్మ కోరారు. 11వ వార్డులో ఆమె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మంచినీరు అందక పుర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ పట్టించుకోవటం లేదన్నారు. ఒక పక్క ఎండ తీవ్రతలకు దాహమని ప్రజలు అల్లాడుతుంటే మున్సిపాలిటీ నిర్లక్ష్యంతో ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు సక్రమంగా మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు గుదె రాజారావు తదితరులు పాల్గొన్నారు. మేము మున్సిపాలిటీ వాటర్ రావట్లేదని 4 సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన 15 రోజులకైనా కూడా ఇంత మటుకు వాటర్ రాలేదు. డివి గారు నా ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వు చెయ్యమ్మా నేను పంపిస్తానన్నాడు. ఇంత మటుకు 4 రోజులైనా కూడా స్పందన లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేశారు, మీటింగ్లో ఉన్నారంటున్నారు. ఏంటి బాపట్ల జనం అందరూ మంచినీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాటరే అందట్లేదు. అందుకని అందరికీ తెలియజేయటం ఏంటంటే మంచితనంగా అడుగుతుంటే ఏది సంధించట్లేదు అధికారులు కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించాలి. బహుజన సమాజ్ పార్టీ మహిళా నాయకురాలు పాలపర్తి శాంతమ్మ. ఈ నెల 21వ తేదీ నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలి. అర్చకులు కేశవస్వామి. సాక్షి విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలి. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.